ఎవడో ఫోన్ చేశాడట, స్టేజ్ కింద బాంబు పెట్టేస్తానని. ఎందుకు? బాంబులు లాంటి మాటలు వినలేడు గనుక. బైబిల్ చూడగానే ఏమనుకుంటారు? ఏమో మత పుస్తకం అండి బాబు. ఏ మతం అంటే ఇది? విదేశీ మతం. ఏమనేసారండి దీనికి ముద్ర? విదేశీ మతమా? బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, మత పుస్తకం కాదు ఇది. ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని నిజంగా మనం కలిగి ఉన్నాం, ఈ గుండెకి అతుకుంటున్నాం. యేసు ప్రభు దొంగ చోటుగా ఇండియా వచ్చాడా? ఎవడన్నాడు? వీళ్ళరా, ఐ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మంచివాళ్ళు మీరు, అమాయకులు పిల్లలు. మీరు ఏలికలై గెలిచేవారై జయశాలులై ప్రపంచంలో లోకాన్ని జయించి రండి నా సింహాసనం మీద కంటున్నాడు. దేవుడు కన్నాడు నిన్ను. ఆదాము దేవునికి కుమారుడు, పెంచుకున్నవాడు, దత్త చేసుకున్నవాడు కాదు. నువ్వు ఎప్పుడు ఆయన ఆలోచనలో పుట్టావో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే నీవు దేవునికి తెలుసు. నిన్ను కావాలనుకున్నాడు ఆయన. మనిషి శాస్త్రాలు రాశాడు. ఎనీ సైంటిస్ట్, ఎవరైనా కావచ్చు. మరి ప్రకృతి లేకపోతే శాస్త్రాలు లేవు. ప్రకృతి పుట్టకపోతే శాస్త్రాలే లేవు. శాస్త్రాలే లేనప్పుడు శాస్త్రవేత్త ఎక్కడా? శాస్త్రి ఏమయ్యను? జ్ఞాని ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఏమయ్యను? అయోమయమయ్యను. ఎవడు ఉండడు. శాస్త్రవేత్తనని మీసం మెలేస్తున్నాడు ఈరోజు. నా దృష్టిలో శాస్త్రవేత్తను ఏమంటున్నావు తెలుసా? ఏ స్మాల్ కిడ్, ఆటల మైదానంలో చిన్ని బంతి ఆట ఆడుకునే చిన్న కుర్రోడు, అలా చూస్తాను. ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్, మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు అనుకుంటున్నారేమో. ఎందుకున్నారు? బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు అంతే, డబ్బులు బాగా వస్తాయని. జ్ఞానం ఉందని కాదు. తెలుసా మీకు? మీ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే బాధపడకండి, వాస్తవం చెప్తాను నేను. ఎవడో ఫోన్ చేశాడట, స్టేజ్ కింద బాంబు పెట్టేస్తానని. ఎందుకు? బాంబులు లాంటి మాటలు వినలేడు గనుక. అర్థమైందా? పిల్లరా, ఐ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మంచివాళ్ళు మీరు, అమాయకులు పిల్లలు. నా దృష్టిలో మీరు అంత చిన్నవాళ్ళు. బైబిల్ విషయంలో చూడండి, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, ముదిరిపోయిన వాళ్ళు. కానీ బైబిల్ రానివాళ్ళు మీరే కాదు. అసలు అమెరికా వాడికే బైబిల్ రాదు, తెలుసా మీకు? ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి బైబిల్ రాదు. ప్రియులరా, ఎంత రాదో ఈ 4 రోజులు మీరు వింటే మీరే చెప్తారు వాళ్ళకేమి రాదని. కనుక యేసుక్రీస్తు మాట ఒక్కసారి చదువుదామా? ఇది ఇదేదో మత పుస్తకం, బైబిలు మత గ్రంథం ఇది అనుకుంటున్నారు పాపం అమాయకులు ఎందరో. ఏమండి, బైబిల్ని చూడగానే ఏమనుకుంటారు? ఏమో మత పుస్తకం అండి బాబు. ఏ మతం అంటే ఇది? విదేశీ మతం. ఏమనేసారండి దీనికి ముద్ర? విదేశీ మతమా? ఆవుని ఆవు అంటే ఆ విదేశీయుడా, పరదేశీయుడా? పక్షిని పక్షి అంటే న్యాయాన్ని న్యాయం, సత్యాన్ని సత్యం ఒప్పుకోవాలి కదండి. అసలు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అనుకుంటున్నారు మీరు? మన ఖండంలోనే పుట్టాడండి. ఆసియా ఖండం మంది, తెలుసు కదా మీకు. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఆసియా ఖండం, అమెరికా ఖండంలో కాదు, యూరప్ ఖండంలో కాదు. గ్రేట్ బ్రిటన్ యూరప్లో ఉంది, యూరప్ ఖండంలో పుట్టలేదు ఆయన. ఫ్రాన్స్, అది యూరప్లో ఉంది, యూరప్ ఖండంలో పుట్టలేదు ఆయన. ఆస్ట్రేలియా ఖండంలో పుట్టలేదు, ఆఫ్రికా ఖండంలో పుట్టలేదు, ఆసియా ఖండంలో పుట్టాడు. అంటే మన దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఆయనది మంది ఒకే ఖండం, యేసు ప్రభుది మంది ఒకే ఖండం. చూసారా, పిల్లలు మంచి హుషారుగా ఉన్నారు, నవ్వుతున్నారు. ఎంత ఆనందంగా ఉందో వింటుంటే కదా. నేను నిజంగానే ఎంత ఆనందంగా ఉందో వింటుంటే. నిజం అలాగే ఎప్పుడు ఉంటుందండి, ఆనందంగా ఉంటుంది.
యేసుక్రీస్తు ఆసియా ఖండంలో పుట్టాడు. మరి మనం ఆసియా ఖండంలోనే పుట్టాం. మరి యేసుప్రభు చెప్పిన మాటలు విదేశీ మతం అంటారేంటండి బుద్ధి లేనోళ్ళు? చరిత్ర తెలీదు, ప్రకృతి గురించి తెలీదు, భూమండలం గురించి తెలీదు. భూమి గురించే తెలియని వాడికి మిమ్మల్ని ఆకాశంలోకి తీసుకెళ్ళగలను నన్ను, తెలుసా? మిమ్మల్ని మాటలతో తీసుకెళ్ళాలంటే గుండె ఆగిపోతుంది మీకు. అందుకే ఎవడు నిలవలేడు ప్రపంచంలో. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం, మత పుస్తకం కాదు ఇది. మత పుస్తకం అని ముద్ర వేశారు. మన వాళ్ళు పరిస్థితులు కూడా మతస్థుల్లాగా ఉంటారు కదండి. మనోళ్ళు మతస్థుల్లాగా ఉంటారు. మతస్థులు, క్రిస్తాన మతం అంటారు. ఎవరే బైబిల్లో ఎక్కడైనా ఉందంటే పదం? ఏమండి, క్రైస్తవ్యం మతం అని నేను చూపిస్తానన్న మేసం అన్న మగాడు చెయ్యొద్దండి. ఛాలెంజ్ అండి. సింహాన్ని నేను, పిల్లిని కాదు. అసలు బైబిల్లో క్రైస్తవ్యం మతం అని ఎక్కడ బైబిల్లో లేదండి. ఉందా? కానీ మేసం లేనాడు అంటున్నాడు క్రైస్తవ్యం మతం అంటున్నాడు. ఇది విదేశీ మతం. కాశ్మీర్ వచ్చేసాడు దొంగసాటు మీద. దొంగసాటుగా కాశ్మీర్ వచ్చేసాడు. ఎవరో యేసుప్రభు ఇక్కడ సన్యాసుల దగ్గర, కాశ్మీర్ సన్యాసుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఏమండి, కనుక అతని సమాధి ఎక్కడే ఉంది? అబ్బో, మహారాష్ట్ర గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఈ పాఠం వేసేసారండి అక్కడ. యేసు ప్రభు దొంగసాటుగా ఇండియా వచ్చాడా? ఎవడన్నాడు? ఫిడా హస్సానియన్. ఇతని పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచ చరిత్రకారుడు. నోత్విచ్ ప్రపంచ చరిత్రకారుడు. కస్టమ్ ప్రపంచ చరిత్రకారుడు. సవాల్ చేశారండి వీళ్ళని, ఛాలెంజ్ చేశారు. చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయారు కనుక బతికిపోయారు వాళ్ళు, లేకపోతే సవాల్కి రావాలిగా. అందుకే సుబ్రహ్మణ్యం చేత ఒక పాట పాడించానండి. యేసు ప్రభు మీద నోరు పారేసుకునే వాడికి ఎలాంటి సవాలు విసిరానో ఒక్కసారి పాటలో వినండి మీరు. ప్రియులారా, నిజంగా మనం చాలా అదృష్టవంతులారా. ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని నిజంగా మనం కలిగి ఉన్నాం. ఈ గుండెకి అద్దుకుంటున్నాం. ఎంత గొప్పవాళ్ళు అండి మనం. కానీ మనమేనండి ఎందుకో చీప్ అయిపోయామండి. లోకం మనల్ని చాలా చీప్గా చూస్తుంది. ఎందుకు అలాగైపోయాం మనం? ఎందుకు అయిపోయాం ఆలోచించండి. ఏమంటే మీరు 2, 3 అని అడుగుతాడండి రాగానే, మీ ప్రాంతాలకు రాగానే. అర్థమైందా మీకు? లేదా ఏంటి 2, 3? ఇది ఎక్కడరా బాబు? అంకెల భాష. ఈ భాష నాకు తెలీదు నాయన అన్నాను. ఈ భాష నాకు తెలీదు. 2 అంటేనండి మాల, 3 అంటేనండి మాదిగా. జీవము గల దేవునికి, జీవము గల తండ్రికి కుమారుడు చెప్పుకుని నీవు, నీ తండ్రి మాలోడ, గొళ్ళోడ, మంగళోడ, మాది కూడా. ఏమండి, దేవుడండి. దేవుడు కులం ఉందా? మనల్ని ఏమన్నాడండి బైబిల్లో? చూస్తారా బైబిల్ ఒకసారి? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. ఎక్కడుందండి? 1 పేతురు 2:9 అండి. మనల్ని ఎంత ముద్దుగా పిలుస్తున్నాడండి, ఎంత గొప్పగా పిలుస్తున్నాడండి. చూడండి మీ కళ్ళతో, ఏర్పరచబడిన వంశం. చల్లపల్లి జమీందారి వంశం అనుకుంటారు, అదే మాత్రం చిన్నది. విజయనగర సామ్రాజ్య రాజవంశం అనుకున్నావా? అదే మాత్రం ఇండియాలోనే ఉంది, దాడి తేవడం తెలియదు. లేదా బొబ్బులి వంశం అనుకుంటున్నావా? విజయనగరం పక్కన ఉంది, అటుపక్క వచ్చినట్టుగా తెలుస్తుంది. అది వీళ్ళకంటే గొప్పోళ్ళు ఎవరో తెలుసా? ప్రపంచంలో బబులోను సామ్రాజ్యం. ఇండియాలో ఒక జిల్లాలో బొబ్బిలి అనే ఒక మండలంలో ఉన్నంత మాత్రాన్ని నీకు ఒక వంశం, నీకు ఒక చరిత్ర అనుకుంటే నీ పొరపాటు. హంపి విజయనగరాన్ని వెళ్ళినంత మాత్రాన కృష్ణదేవరాయలు నాకంటూ ఒక పెద్ద చరిత్ర ఉందని ఇండియాలోనే చెప్పుకోవాలి. దాటితే పక్కనున్న చైనావుడికి తెలీదు. తెలుసా మీకు? చదువుకున్నారు కదా మీరంతా.
కానీ ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాధినేతలు ఉన్నాయి. ఓల్డ్ హిస్టరీ తెలియాలి వాళ్ళకి. అది బబులోను మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని వెళ్ళింది. మెడో పెర్షియన్ మాదియ పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పాలించింది. రోమన్ ఎంపైరిజం, రోమా సార్వభౌమాధికారం ప్రపంచాన్ని ఏలింది. ఇది క్రీస్తు పూర్వపు మహాసామ్రాజ్యాలైతే క్రీస్తు తరువాత ప్రపంచాన్ని ఏలిన ఏకైక సామ్రాజ్యం. ఇలా ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎవరు అనుకుంటున్నారు మీరు? పిలాతు అంటున్నాడు యేసుప్రభుని చూసి, విడుదల చేసేయమంటావు నిన్ను అంటున్నాడు. వీడు విడుదల చేసేస్తాడా యేసుప్రభుని? ఏమన్నాడు యేసుప్రభు? మహాప్రభు నిజమే, ఎంత గొప్పవాడు నాయన, విడుదల చేసే బాబా అన్నాడా? యోహాను సువార్త 18వ అధ్యాయం. వాడికి ఏం తెలుసు? ఆఫ్టర్ ఆల్ రోమా గవర్నర్. ఈయనెవరు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. సూర్యుడు మండుతున్నాడు అంటే యేసు చలువ. నక్షత్రాలు కదులుతున్నాయి అంటే సృష్టికర్త చలువ. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఏ యేసు వలన సర్వ సృష్టి కలిగిందో ఆ సృష్టిలో ఒక చీమ లాంటి వాడు, ఆఫ్టర్ ఆల్ భూమండలాన్ని పరిపాలించి రోమా సార్వభౌమ అధికారము క్రింద పనిచేయుచున్న ఒక గవర్నర్, సృష్టించిన సృష్టికర్తను అంటున్నాడు. 37:18 అధ్యాయం యోహాను సువార్త. పిలాతు, నువ్వు రాజువా అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అంటున్నాడు, నువ్వన్నట్టు నేను రాజునేనయ్యా, నన్ను ఎవరు అనుకుంటున్నాను? ఈ దెబ్బలు, ఈ త్యాగం, ఈ గాయాలు, ఈ పరిస్థితి చూడగానే నన్ను ఒక అనామకుడు అనుకుంటున్నావా నువ్వు? విశ్వానికి చక్రవర్తిని నేను. పైనున్న నా తండ్రి ఆజ్ఞ మేరకు తల దించుకున్నాను. పిడికిలి విప్పానే ప్రకృతిని బగ్గున మండించేయగలను. కానీ నా తండ్రి ఇష్టానికి భిన్నంగా ఏ పని చెయ్యకూడదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండాలని ప్రవక్త ద్వారా నా కొరకు 700 సంవత్సరాలకు పూర్వమే, నా పుట్టుకకు ముందు రాయించాడు ప్రవక్తతో నేను ఎలా బ్రతకాలి భూమి మీద అని. అందుకే తల దించుకున్నాను మీ ముందు. 19వ వచనం, 19వ అధ్యాయము యోహాను సువార్త 11వ వచనం. అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు పిలాతు అన్నాడు. ఎక్కడి నుంచి రావాలి అధికారం? పైనుండి దేవుడు ఇవ్వాలి. సోదర సోదరీమణులారా, అంత గొప్ప దేవునికి పిల్లలే మీరంతా. మీరెవరు అనుకుంటున్నారు? మీరంతా సర్వోన్నతుని దేవుని పిల్లలు. ఆలోచించండి. మీరు కావాలని కోరుకున్నాడండి ఆయన. మనం కావాలని కోరుకున్నాడు ఆయన. తెలుసు మీకు ఆయన? ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించారా మీరు? ఈ ప్రపంచం ఇంతవరకు దేవుడి గురించి ఆలోచించలేదండి. ఆలోచించలేదా అండి అని మీరు అనుకుంటున్నారు? ఆలోచించలేదండి. ఎందుకో చెప్తాను. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, దేవుడా నాకు జబ్బు తీసే, దేవుడా నాకు డబ్బు ఇచ్చే, దేవుడా నాకు ఇల్లు ఇచ్చాను, దేవుడా నాకు పిల్లలు ఇచ్చే, దేవుడా కోర్టులో నేను గెలిచాను, దేవుడా నాకు మంచి పొలం ఇచ్చే, దేవుడా ఇయ్యే కదండి అడుగుతారు. ఏమన్నా ఇంతకంటే ఏమైనా? దేవుడానికి ఏం కావాలని నేను ప్రార్థన చేశానండి అని చెయ్యొద్దండి. దేవుడానికి ఏం కావాలి అని అడుగుతున్నారు ఎవరన్నా? దేవుడా నువ్వు మాకు ఏమిస్తావు? మీటింగ్కి వస్తాం, ట్రాక్టర్ పెడతారా? మీటింగ్కి వస్తాం, డబ్బులు పంచుతారా? మీటింగ్కి వస్తాం, బైబిల్ పంచుతారా? మీటింగ్కి వస్తాం, చీరలు ఇస్తారా? దేవుని మాటలు వినటానికి రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీకు లంచం ఇవ్వాలా? అలాంటి క్రైస్తవులు చస్తే పరలోకానికి ఎడతారా? అలాంటి వారు దేవుని పిల్లలా? ఏమంటే రాజకుమారుడుగానే ఉండాలండి. ఆ టీవీ వేరు. అందుకే క్రైస్తవుని చూడండి ఎలా రాసే, ఎలా బొమ్మ వేయించాను. వీరుడండి. గుర్రం మీద ఉన్నాడు చూడండి.
కత్తి, కిరీటం, మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టి దిద్దాం మీసాలు. ప్రపంచ పరాచక శక్తులపై, ప్రపంచ దుష్ట ఆలోచనలపై, ప్రపంచ దౌర్భాగ్యపు కోరికలను తీర్చుకున్నట ఆ డ్రాగన్ చూసారా, దాన్ని ఎలా పాదాల కింద పడేశారా దాన్ని. అదండి రాజకుమారు అంటే రాజకుమారు. ఆ టీవీ అండి. ఆయనండి రాజకుమారుడుగా కాలువ పక్కన కూర్చున్నాడు అని అంటే ఎలాగుంటుంది మనకి? రాజకుమారుడా అక్కడెందుకు కూర్చున్నాడు చెంబట్టుకొని? రాజటీవే, బెగ్గరే. దౌర్భాగ్యుడే. కులం అని, మాలని, మాదిగని, కులాన్ని చెప్పుకొని దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి దగ్గరకు వస్తే ఏమిస్తారని అడిగేవాడు క్రైస్తవుడా? దేవుని కుమారుడా? రోషము గలవాడా? మన తండ్రి రోషము గలవాడు. ఏది నీకు రోషం? మన తండ్రి దహించు అగ్ని ఏది నీ మంట? బైబిల్కి దొరికిపోతావు, 10 రూపాయలు ఇస్తే లొంగిపోతావు, పూట భోజనం పెడితే లొంగిపోతావు. నువ్వు ఏర్పరచబడిన వంశం అంటే ఎవరన్నా నమ్ముతారా? నీ మీద ఆ బొబ్బుల వంశమే బెటరు, అంతే కదండి. మీ మీద ఆ చల్లపల్లి జమీందారే గొప్పోడు. మర్చిపోయామండి మనం ఎంతటి వాళ్ళో మర్చిపోయామండి. మనం అమాయకులం అండి. అమాయకత్వం వచ్చేసింది. ఎందుకంటే మన ముందున్నోళ్ళు కూడా అలా తయారయ్యారు కనుక మనం అలా తయారైపోయాం. వాళ్ళ పిల్లలు మనం ఎంత గొప్పవాళ్ళం అని ఎవరైనా చెప్పారా మనకి? మనం ఎంత గొప్పవాళ్ళం అని ఎవరైనా చెప్పుకుంటారండి? చెప్పరు. పురుగు వంటి వాడను, పేడ వంటి వాడను, దరిద్రపు వంటి వాడను నువ్వే ప్రార్థన చేస్తావు. ధూళి వంటి వాడను, మట్టి వంటి వాడను. ఎప్పుడది? యేసుక్రీస్తు రాక ముందటి కాలం అది. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఆయన రక్తముతో నిన్ను దేవునితో సమాధానపరచి ఏం చేశాడో తెలుసా? మిమ్మల్ని ఆ మహాచక్రవర్తికి కుమారుడిగా చేశాడు. ఇప్పుడు ఆ పదాన్ని ప్రయోగిస్తే ఎలా అవుతుంది మీకు? దేవుని పిల్లలారా, దేవుడు ఒంటరిగా ఉన్నాడు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి దేవుని దగ్గర. కానీ వాళ్ళ వల్ల అతనికి ఆనందం లేదండి. ఎందుకంటే ఏ తండ్రికైనా పిల్లలు ఉంటేనే కదండి ఆనందం. వారసులు కావాలి. వాళ్ళే లేనప్పుడు ఆ తల్లిదండ్రులకున్న ఆవేదన మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. మహాలోకాలను కలిగించిన దేవాది దేవునికి వారసులు లేరండి ఆ రోజు. ఎప్పుడో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాల క్రితం. సృష్టి పుట్టలేదు ఇంకప్పటికీ. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏవీ లేవు. దేవుడు ఒంటరిగా పిల్లలు కావాలన్న తపన, ఆలోచన, అతనిలో వేదన మిగిలిందండి. అప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ సృష్టి పుట్టక ముందు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. చదువుతారా బైబిల్లో? చూద్దాం. ఆ రోజు ఆయన ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు, 4, 5, 6 వచనాలు కలిపి ఉంటాయి. అందరూ దయచేసి చూసి అండర్లైన్ చేయండి. దాన్ని ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎట్లనగా తనకు రాబోయే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు అనే తన జ్యేష్ఠ కుమారుని ద్వారా, ముందుకు జ్యేష్ఠ కుమారుడు రావాలి, ఆయన ద్వారా అనేక మంది పిల్లలు తనకు కావాలని, వాళ్ళను స్వీకరించాలని మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట ఆ మహాలోకంలో అతని ముందు, అతని కళ్ళ ముందు పరిశుద్ధులమును నిర్దోషులమునై మచ్చలేని వారమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకు మునుపే
జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రం చెప్పిన మాటను కాసేపు మనం వింటే, జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయినది అంటుంది శాస్త్రం. 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే నువ్వు కావాలని, నీవు తన బిడ్డవుగా ఉండాలని, తన ఆత్మను పంచుకు రావాలని, తన కళ్ళ ముందు నిలవాలని, ఆ మహాలోకానికి వారసుడు కావాలని ఆశపడ్డాడని జగత్తు పునాది వేయబడక మునుపే నీ మీదున్న మమకారం ప్రేమ చేత ఆయన యేసుక్రీస్తునే తన జ్యేష్ఠ కుమారుని ద్వారా ఏర్పరచుకొనెను అన్నాడా? ఏర్పరచుకుంటాడు అని ఉందండి అక్కడ. ఏర్పరచుకొనెను. 1500 కోట్ల సంవత్సరాల క్రితమే రూతనే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. స్టీఫెనునే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. పేతురనే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. దావీదనే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. శాంసన్ అనే నిన్ను కావాలని దేవుడు కోరుకున్నాడు. ఎంతకాలం క్రితం? సృష్టి పుట్టక ముందు, అనగా 1500 కోట్ల సంవత్సరాల క్రితమే నువ్వు కావాలని ఆయన కోరుకుంటే నీ వయసు ఎంతో తెలుసా? నువ్వు ఎప్పుడు ఆయన ఆలోచనలో పుట్టావో తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే నీవు దేవునికి తెలుసు. నిన్ను కావాలనుకున్నాడు ఆయన తన కోసం. అమ్మో నా బిడ్డ, బాబోయ్ నా బిడ్డ. బిడ్డ ఏమైనా తల్లి ఎలా రొమ్ము కొట్టుకుని పరిగెడుతుందండి రోడ్డప్పుడు. అమ్మో నా బిడ్డ, అమ్మో నా బిడ్డ, అమ్మో నా కుమార్తె, అమ్మో నా అలాగేనండి మీ తండ్రి, మన తండ్రి, మన కన్న తండ్రి ఎవరనుకుంటున్నారు? ఆయన దిక్కుమాలిన జమీందారు కాదు, పనికిరాని రాజులు కారు, గోల్కొండ నవాబు కాడు, మాదియ పారసీక సామ్రాజ్యపు అధినేతలు కాదు, బబులోను సామ్రాజ్యాధినేతలు కాదు, గ్రీకు సామ్రాజ్యాధినేతలు కాదు. ఆఫ్టర్ ఆల్ భూమండలాన్ని పరిపాలించిన వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ భూమిని పరిపాలించిన వాళ్ళు, సృష్టిని కలిగించిన మహాశక్తి స్వరూపం యొక్క రూపాలే మీరంతా. పరమాత్మ నుండి వీడిన జీవాత్మలే మీరంతా. అలాంటి జీవాత్మవు, ఆయుష్ ప్రమాణము లేని నీవు, శాశ్వత కాలం ఉండవలసిన నీవు, ప్రకృతి శక్తులను అధిగమించిన నీవు, ప్రకృతిని శాసించగలిగిన నీవు, సూర్యుడా నువ్వు అయ్యాలో నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు గిబియోనులో ఆగిపో, ఎర్ర సముద్రమా నువ్వు పాయలైపో, గరళయ సముద్రమా ఏంటి అలసడి, ఆకాశమా అలకించు, నువ్వు వర్షం కురియకూడదు. ఇలా చెప్పిన వాళ్ళంతా ఎవరు? దేవుని కుమారులు, అంటే మన అన్నలు, మనకు ముందు పుట్టిన వాళ్ళు, ప్రకృతిని శాసించిన వాళ్ళ వంశము నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఈరోజు దేనికి వాచిపోయి తిరుగుతున్నావు? చుట్ట, బీడి, సార, పైసా, అంతేనా? ఇంత మహాగణుడవు, మహాలోకాల అధినేతకు ప్రియమైన కుమారుడవు, కోటాను కోట్ల సంవత్సరాలకు పూర్వమే నీ కన్న తండ్రి మనసులో చోటు నెంచుకున్నవాడవండి మీరంతా ఎవరు అనుకుంటున్నారు? ఈ రోజు వాళ్ళు అనుకున్నారా? ప్రపంచంలో ఉన్న 650 కోట్ల మంది మనుష్యులు సాక్షాత్తు సర్వేశ్వరుని పిల్లలు. వీళ్ళంతా సర్వేశ్వరుని ప్రతిరూపాలు. ఎలా చేశానన్నాడు? 6వ దినమున చివరికి వచ్చేసరికి ప్రకృతిని ముగించిన తరువాత తన కుమారుని ఎలా చేయాలో, తన పిల్లల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 చూడండి. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు అప్పటికే ఉన్న కుమారుడైన యేసుక్రీస్తునాడు దగ్గర
మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన పోలికే నరులను చేయుదుము. నరులను చేయాలిక. నా బిడ్డలు నేను కంటాను, ఇప్పుడు నా రూపంలో నా బిడ్డల్ని కంటానంటున్నాడు తండ్రి. నేను కంటాను నా రూపంలోనే. అప్పుడప్పుడు అంటుంటాం, చూసామండి, మీ పిల్లల్ని చూసేటప్పుడు కొంతమంది గృహాలకు వెళ్తామండి, ఇంచుమించు ఆడపిల్లలు తొలిచూలు ఆడపిల్ల తండ్రి రూపాన్ని సహజంగా పోలుతుంది ఆమె. అలాగే కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ కన్నతల్లిని పోలుతాడు. ఆ రూపం అంతా, ఆ ముక్కు కానీ ఆ ముఖం కానీ పరికించి చూడండి మీరు. తొలిచూలు ఆడపిల్ల పుట్టింది అనుకోండి, కన్న తండ్రిని పోలుతుంది. నా కూతురు నాలాగే ఉంటుందండి, పక్కన కూర్చుంది, తర్వాత చూడండి. నా కొడుకు నా పక్కన ఉన్నాడండి, వాడు అమ్మలాగే ఉంటాడు. వాడు ఎందుకు? మా రూపాలను పుణికి పుచ్చుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు. మాలో నుండి వచ్చిన వారు కనుక మా రూపాలను కలిగి ఉంటారు, మీలో నుండి వచ్చిన వారు కనుక మీ రూపాలను కలిగి ఉంటారు మీ పిల్లలు. మనమంతా జీవము గల దేవునిలో నుండి వచ్చాము కనుక ఆయన రూపాన్ని కలిగి ఉంటాం. మనం తన స్వరూపమందు తన నరును సృష్టించి దేవుని స్వరూపమందు వారిని సృజించను. చూడండి ఎంత చక్కగా ఉందో పదం. దేవుని స్వరూపములో సృజించను. 27వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం. దేవుని స్వరూపము. నీ స్వరూపం ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని స్వరూపమైన నీవు ఎలా బ్రతుకుతున్నావు? కులమా? నీకు కులం ఉందా? నీ దేవుడికి ఏది కులం? ఆయన 2 3 చూసావా ఎలా చెడిపోయామండి మనం అంతా? ఎలా చెడిపోయాం చూసారా? ఎందుకంటే మనకి ఈ రకమైన జ్ఞానం నేర్పేవాడు లేడు. మనకి ఎలాంటి జ్ఞానం నేర్పేవాడు ఉన్నారు? అమ్మా ప్రభువు నమ్ముకో, పిల్లలు పెడతారు, నాకేమని ఇచ్చే ముందు. అమ్మా రోగాలు పోతారా, చేసాలు పెట్టుకుని రా, కొబ్బరి నుండి చేసాలు ప్రార్థన చేద్దాం. ఏంటి 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో సుఖపడడానికి, దేవుణ్ణి తినేయడానికి ఇదొక వ్యాపారం. అదేనే నేర్పించాలి. 60-70 ఏళ్ల తర్వాత కళ్ళు మూస్తే నువ్వు కాటికి పోతావే, అది కనిపించే శరీరమే. మరి కనిపించిన ఒక రూపం ఉంది, అది మహత్తు గల దేవుని రూపము, దేవుని పోలిక. అది ఎక్కడికి వెళుతుంది? అది కానీ సుందరరావు అనుకుంటున్నారేంటి? నేను చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు? స్నానం ఏం చేస్తారా? చేయిస్తారు. మరి మీకు ఏం పని ఉంది? ఉంచితే ప్రాబ్లం కదా. స్నానం ఏం చేస్తారు? తెల్ల బట్ట తీసుకొచ్చేస్తారు, చుట్టేస్తారు, ఒక మంచి పెట్టి కార్పెంటర్ కర్ర 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 కర్ర. పెళ్ళైనా చావైనా సందడేనట్టు మన ఇండియాలోను. ఒక చక్కటి పెట్టి, ఆ పెట్టిలో మళ్ళా తల కింద ఒక తలగడ, మళ్ళా శవానికి. అతనికి ఇష్టమైన సొక్క, అతనికి ఇష్టమైన ప్యాంటు, అతనికి ఇష్టమైన ఉంగరం ఉంచరు, అతనికి ఇష్టమైన వాచ్ ఉంచరు. ఏమండి? అంత దారుణమే కదండి. అంత దూపిడి దొంగలు మళ్ళీ, అంతా రక్త సముద్రుడు. మళ్ళీ వీళ్ళంతా పీకేటివే, ముక్కులో పీకేటివే, చెవులు చీల రాలేదనుకోండి ఏం చేస్తారు? లాగే గట్టి కంటాడు అంతే. పెట్లో పెట్టేశారు. మీరందరూ చూడడానికి వస్తారు కదండి, సావింటికి వెళ్తాం కదా. అయ్యో పాపం సుందరా గారికి మనకు లేకుండా పోయారు కదండి అంటారు కదండి. అలాగంటారా? అందరు అలాగే మాట్లాడుకుంటారు. నిజంగా ఎంత మహాజ్ఞానాన్ని బోధించేవాడండి ఈయన. మాయాశ కూడా పోసుకొని ఉండమని దీవించాం కానీ మరి ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? పెట్లో మరి ఆయన మనకి లేడండి అని పెట్టి కష్టం చెప్తారు. మరి పెట్లో ఉన్నది ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పెట్టిలో ఉన్నది ఎవరో? సుందరరావు కాడు. ఇదేంటండి కాదంటే ఎలా అవుతుంది? కళ్ళవే, మూతదే, అన్నీ ఏ మీసమదే, జుట్టదే, అన్నీ ఆయనే. మీకు తెలిసిపోయింది చూసారా? పెట్టిలో ఉన్న ఈ మట్టి శరీరం అనేది సుందరరావు కాడని, పెట్టిలో ఉన్న ఈ మట్టి ఆకారాన్ని నడిపించిన ఒక మహాశక్తి అదే సుందరరావు అని, అది వెళ్ళిపోయిందని. ఏమా మీ వారి ఏరియా అని అడిగితే ఆయన పోయి 10 ఏళ్ళు అయిందంటది. ఎక్కడికి పోయాడు? కాశీయా, రామేశ్వరమా? పైకి పోయాడు. ఇంతకీ ఉన్నదెవరు, పోయినదెవరు? ఉన్నది పనికిరాని ఈ శరీరము, పోయినది దేవుని రూపంలో ఉన్న మహా ఆకారం. దాన్ని ప్రకృతి బంధించలేదు. ఈ ప్రకృతి ఆ మహాశక్తిని బంధించలేదు. కారణం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి.
ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతుంది మీకు. దేవుడైన యెహోవా నేలమంటితో ఇదిగో ఈ పెట్టెలో పెట్టిన బొమ్మను చేశాడు. ముందు అర్థమైందా మీకు? ముందు ఏం చేశాడంటే నేలమంటితో బొమ్మను చేశాడు. మంచి బొమ్మను చేశాడు, మంచి బొమ్మ. అప్పటికి ఏమైనా బొమ్మలు ఉన్నాయా? ఆదామనే బొమ్మను చేసేటప్పటికి అంతకు ముందు ఏదైనా మట్టితో బొమ్మను చేశాడా దేవుడు? లేదు. అదే మొదటి బొమ్మ, తొలి మానవుని బొమ్మ, ఆది తండ్రి బొమ్మ. ఆ బొమ్మను చేసినప్పుడు ఒక చిన్న ముక్కు, 2 చెవులు, 2 కళ్ళు, ఒక నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, అన్ని చక్కగా పెడుతున్నాడు. అన్ని ఎవరికి కావాలన్నవి? ఎవరికి? మీకా? ఆదాం గారికి అవసరమా? ఆదాం గారికి అవసరమని చేయటం లేదు, అవి దేవునికి అవసరమని చేసుకుంటున్నాడు. బాగా వినాలి, ఇదే మీకు టర్నింగ్ పాయింట్. మీరు మీ ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, ఏమండి మా ఇల్లు అలా పక్కింటి ఆయనకి ఇష్టం వచ్చినట్టు కట్టండి అంటారేంటి? అంటారా మీరు? ఏమండి నాకు కావలసిన ఇల్లు అదిగో మా పక్కింటి ఆయన అడిగి ఆయనకి ఎలాగ ఇష్టమైతే అలా కట్టేయడం నా ఇల్లు అంటారా మీరు? అమ్మో, అది నా ఇల్లు, నా కష్టం, నా డబ్బు. ఇక్కడ బాత్రూమ్ ఉండాలా, ఇక్కడ దొడ్డు ఉండాలా, ఇక్కడ డైనింగ్ రూమ్ ఉండాలా, ఇక్కడ వంటగది ఉండాలా, ఇక్కడ బాల్కనీ ఉండాలా, మేడ ఉండాలా. ఎందుకంటే మీ ఇల్లు, మీ డబ్బు మీ ఇష్ట ప్రకారం కట్టుకుంటారు. మరి దేవుడి బొమ్మను ఎవరిష్ట ప్రకారం చేశాడు? ఆదామని అడిగాడా, బాబు నీ బొమ్మ ఎలా చేయమంటావని? ఏడు ఆదామేడు లేడు కదా, ఇంకా రాలేదు. బొమ్మను చేస్తాడు ఆయన. బొమ్మలో కదలిక రావాలి. ఇప్పుడు బొమ్మ లేవాలి. బొమ్మ లేవాలంటే ఆదాం రావాలి. ఆదాం ఎక్కడి నుంచి ఎక్కడున్నాడు? పరలోకంలో ఎక్కడో తిరుగుతున్నాడు అనుకున్నారా? చదవండి 2:7 వచనం. ఆదాము ఎక్కడున్నావు నాయన? పరలోకంలో ఏ మూల తిరుగుతున్నావు అని పిలవలేదు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి ఆ ముక్కు దగ్గరకు వెళ్ళాడు. ఆయన చేసిన బొమ్మ దగ్గరకు వెళ్ళి, ఆ ముక్కు దగ్గరకు వెళ్ళి తనలో ఉన్న జీవాన్ని ముక్కులో ఊదాడంట ఆయన. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది జీవం? ఆయన నోట నుంచి వచ్చిన జీవం మట్టి బొమ్మ నాసికారంధ్రాల గుండా ప్రవేశపెట్టాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మా అమ్మ నాన్న దగ్గర నుంచి. తెలుసా మీకు? ముందు మా నాన్న కన్నాడు నన్ను, తర్వాత మా అమ్మ కన్నది. తెలుసా మీకు? తెలీదా? మీ సోదరి వాళ్ళందరికీ ఏమైనా కోపం వస్తుందా? మీరు కనలేదమ్మా. ముందు మనల్ని కన్నది ఎవరో తెలుసా? తండ్రి. తండ్రిలో నుంచి వస్తాం మనం. తండ్రిలో నుంచి వచ్చి తల్లిలోకి వెళతాం. అక్కడ 9 నెలలు ఉంటాం. అంతేనంటారా కాదంటారా? అక్కడ 9 నెలలు ఉంటాం. ఎందుకుంటాం? ఊరకుంటామేంటి? ఇదిగో ఇది తయారవుతుంటుంది ఈ ఆకారం. కళ్ళు చిన్ని చుక్కలు, చిన్ని చుక్క, అలా చిన్న చిన్న చుక్కలు పడుతుంటాయి. చిన్ని పెండం, ఆ పెండం అలాగలా పెద్దదవుతుంటుంది. ఆ దాని మీద కళ్ళు చుక్కలు పడతాయి, చెవి చుక్కలు పడతాయి, ముక్కు చుక్క పడుతుంది, నోటి చుక్క పడుతుంది. చుక్కే చిన్న చుక్క. అలాగలా ముక్కు, చెవులు, పెదవులు, కళ్ళు. అబ్బో మంచి బొమ్మ. అలా 9 నెలల తరువాత బయటకు వస్తాం. మరి మీ పుట్టినరోజు ఎప్పుడని చెప్తారు మీరు? తల్లిలో నుంచి బయటకు వచ్చిన రోజు మీరు బర్త్డే అంటున్నారు. అమాయకులు కదా మీరు. అసలు ప్రపంచమే అమాయకం అండి. అందుకే నన్ను అసలు ప్రపంచానికి జ్ఞానం లేదంటాను. అంతేనా? తల్లిలో మరి 9 నెలలు ఉన్నారు. 9 నెలలు ఉన్నది ఎవరు? నీ డూపా? నువ్వా? నువ్వే. మరి 9 నెలల తల్లి కడుపులో ఉన్నావు. 9 నెలల తర్వాత బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత బర్త్డే అంటావేంటి? మరి తండ్రి నుంచి ఎప్పుడు బర్త్ అయ్యావు నువ్వు? అది చెప్పడు. ఎందుకంటే ఈ అమాయకుడికి తెలియదు కనుక. ప్రపంచంలో ఏ ఒక్కడికి తెలియని మహాజ్ఞానం అంటున్నాను. అందుకే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందు కీర్తనలే మహాగ్రంథంలో ఏం రాయబడిందో తెలుసా? నీ బర్త్డే గురించి చూస్తావు బైబిల్లో? చూడు, 139 కీర్తన, 139 కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడంతే. నా బర్త్డే సీక్రెట్ అన్నాడంతే. తండ్రిలో నుంచి నువ్వు తల్లిలోకి వెళ్ళినది సీక్రెట్.
ఎవ్వరికి తెలీదు. అండి బైబిల్ గొప్పదంటారా కాదంటారు? ఈ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకి వీళ్ళకి ఎప్పుడు తెలిసిందండి? వీళ్ళకి తెలియదు. వాళ్ళకి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు సవాలు చేసి 1 year అయిందండి. ఎవడు నోరెత్తటం లేదు. ఇటు ఊరకే ఉన్నాను అనుకుంటున్నారా? మీకే చెప్తున్నాడు అనుకున్నారా? సింహగర్జనలు ఉన్నాయా? అయిపోయినాయనా? ఉన్నాయి, కొనుక్కోండి. ఎందుకంటే లేవు, మా దగ్గర కూడా కాపీలు అయిపోయాయి. అందులో ఎలా రాశానో, ఎలా ఛాలెంజ్ చేశానో మొదటి పేజీల్లోనే ఉంటాయి ఉత్తరాలు. వీళ్ళారా, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు. అందుకే తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చాను నేను. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరొక మాట చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరు కన్నారండి? శారా కన్నదే ఇస్సాకుని అబ్రహాం కన్నాడా? ఏమండి? అదే కానీ మిమ్మల్ని రాయమంటే అబ్రహామును వదిలేసి శారా ఇస్సాకును కనెను అంతేనా? రెబకా యాకోబును కనెను అంటారు. నో, తండ్రులు కంటున్నారు కనుక తండ్రుల పేర్లు రాశాడు చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. చూస్తారు, మగవాళ్ళకి అంటున్నారు. అందుకే మీ పిల్లల్ని బడికి తీసుకెళ్ళండి జాయిన్ చేయడానికి. తల్లులు తీసుకెళ్ళండి. మీ ఆయనకి డ్యూటీ అనుకోండి, వెళ్ళిపోయారు అనుకోండి, పిల్లల్ని జాయిన్ చేసామంటారు బడిలో తీసుకెళ్ళి. అప్పుడు ఏమడుగుతారు హెడ్ మాస్టర్ గారు? అమ్మా వీళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు అడుగుతారు. సన్ ఆఫ్. వాళ్ళ నాన్నగారు ఎందుకంటే నేను ఉన్నాను, శారమ్మని నా పేరు రాయండి అంటే కుదురుతుందేంటి? వాళ్ళ నాన్నగారి పేరు అడుగుతారేటండి. నేను శారమ్మని వాళ్ళ అమ్మని నేనే కన్నాను, శారా, సన్ ఆఫ్ శారా అని రాయమంటే రాస్తారా? నువ్వు ముందు బయటకు పో అంటాడు. అలా ఆయన తీసురా, మీ ఆయన తీసురా అంటాడు. కన్నది ఎవరు? తండ్రి. తెలియకుండానే పాపం వీళ్ళు ఒక మంచి పని చేసి పెడుతున్నారు మనకి. తెలియకుండానే, వాళ్ళకి తెలీదు. వీళ్ళరా, లోకాసువార్త 3వ అధ్యాయం, లోకాసువార్త 3వ అధ్యాయం చివరి వచనం అండి. లోకాసువార్త 3వ అధ్యాయం 38 చివరి వచనం. కేయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు చేతుకు పుట్టాడు, చేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి పుట్టాడు. చూడండి ఎంత బాగుంది. అబ్బో వండర్ఫుల్ అండి. చూడండి అక్కడ అండర్లైన్ చేయండి కదా. ఆదాము ఎవరు కొడుకు అనుకున్నారు? సూర్యుడు కలుగుగాక అన్నాడు మాటతోనే సూర్యుడు వచ్చేసిందంటే. రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నాడు. ధన 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 ధనమని పుట్టేశాయి. ఆదాము మట్టి పుట్టించుగాక అన్నాడా? అలాగంటే ఎలాగొచ్చేద్దండి? కనాలి, కంటేనే కదండి గొప్పతనం. ఎక్కడ దొరికాడండి? ఇక్కడ దొరికినోడే, దత్త చేసుకున్నాడే, పెంచుకున్నాడే, కన్నవాడే. అవునా కదా చెప్పండి మీరు? అమ్మో నా రక్తం రే కన్న కడుపు అంటాం. దేవుడు కన్నాడు నిన్ను. ఆదాము దేవునికి కుమారుడు, పెంచుకున్నవాడు, దత్త చేసుకున్నవాడు కాదు. అందుకే లిస్టు చెప్పాడు. ఎవరెవరు లిస్టు మొత్తం జాబితా అంతా చెప్పి, కేయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషుని షేతు కన్నాడు, షేతునేమో ఆదాము కన్నాడు. ఆదాము ఎవరు అనుకుంటున్నారు? దేవునికి కుమారుడు, దేవుడు కన్నాడు కనుక. ఎలా కన్నాడు? బొమ్మను చేసి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి తనలోని ఆత్మశక్తిని, జీవము తనలో ఉన్న జీవాన్ని, శక్తిని ఊదాడండి బొమ్మలోకి. అప్పుడు ఆదాము లేచిపోయాడు. చూశాడు కొడుకుని. అబ్బా కొడుకు భలే ఉన్నాడు అనుకున్నాడు. నా కొడుకు అంటున్నాడు ఆదాము నా కొడుకు. అలాగా నిద్ర పెట్టేశాడు, కొడుకుని పడుకోబెట్టేశాడు. పడుకుండిపోయాడు. వెంటనే ఆపరేషన్ చేస్తున్నాడు. పక్కన ఎముకను తీశాడు, మాంసంతో పూర్తి చేశాడు. చక్కని అందమైన ఆడ మనిషిని చేసేసాడు. మళ్ళా ఊదలేదు సుమండి, ఊదలేదు. ముందు ఊదాడు కథల్లోకి, ఆ ఊదిందే వచ్చేసింది ఇక్కడికి. అవలేచిపోయింది. దూరంగా తీసుకొస్తున్నాడు అమ్మాయిని.
ఆదాం గారు లేచారు, మత్తు వదిలేసింది, ఎనిస్తీసే వదిలేసింది. మనమైతే ఎనిస్తీసి ఇచ్చేస్తాం కదండి, మత్తు వదిలేసింది. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. నాన్న, డాడీ, నరుని నుండి తీసావు కదా నువ్వు, నారీ అన్నాడు. నువ్వు మత్తిస్తే నాకు తెలీదా నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నీలో నుంచి వచ్చాను నేను. శబాస్ మై సన్. ఇదిగో జంతువులు 1 by 1 వచ్చేస్తున్నాయి, పేర్లు పెట్టాయి అన్నాడు. అంతేగా, నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరే అన్నాడు. సింహము, పులి, కుక్క, నక్క, పిల్లి, తోడేలు, పెడుతున్నాడు పేర్లు. కొడుకుని ఎంత గొప్పగా చూశాడండి ఆ రోజు. అంత గొప్ప తండ్రికి పుట్టిన మనం ఎవరికి పుట్టాం? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. మీరెవరి పిల్లలు చూడండి, మీరెవరి ద్వారా వచ్చారు, ఎవరి వలన మీరు భూమి మీద వచ్చారు, మీరు ఆలోచించండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన దేవుడు ఒకని నుండి, ఆదాము నుండి ప్రతి జాతి, మాలామాదిగా సచ్చరి కాదండి బాబు. జాతి అనగానే చైనా, జపాన్, చప్పిడి ముక్కోడు, చీపుకళ్ళోళ్ళు, నల్లగున్నోళ్ళు, బుడ్డ పెదవులు ఉన్నోళ్ళు, ఎర్రగా ఉన్నోళ్ళు, పొడ, అదండి జాతులు అనగానే కబుకుని ఈ జాతులు దరిద్రపు జాతులు అనుకోగలరు మీరు. ఒకని నుండి ప్రతి జాతి. రష్యన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ రంగు వేరు, వాళ్ళ ఎత్తు వేరు. అదే నీగ్రోస్ ఉన్నారనుకోండి, ఆఫ్రికాలో నల్లగా ఉండి పెద్ద మూతులు, కోతులకి వాళ్ళకి తేడా ఉండదు. నల్ల జాతీయులు అంటారు వాళ్ళు, నల్ల జాతీయులు. అమెరికా జాతీయుడు. అది జాతులంటే. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు ఆయన. మనమంతా ఆదాము నుండి వచ్చిన మహాశక్తులం. వీళ్ళు ఆత్మ ఉందా? మీ పేరదే. పిడి సుందర్రావు అంటున్నారే, ఆత్మకి, శరీరానికి కాదు. ఇది డొక్కులో వదిలేసి మట్టిలో పెట్టేస్తారు దీన్ని. దేనికెందుకు పేరు? పిచ్చోళ్ళు కనుక మీరు సమాధి మీద రాయిస్తారు, అయ్యగారు ఇప్పుడు పుట్టారు అప్పుడు చచ్చిపోయారని. సమాధి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా ఆయన లేడు, వెళ్ళిపోయాడు, మనకి లేడండి, మనకు దూరం అయిపోయాడండి, కనపడడం లోకాలకు వెళ్ళిపోయాడని కథలన్నీ చెప్తాడు. సమాధి మీద వెంకటప్పారావు, జననం మరణం. లోపల ఉన్నాయన ఎవరో? అప్పరవా. క్రైస్తవులు అదే పేరు, దావీదు, జననం మరణం. లోపల దావీదు ఉన్నాడా? మట్టిలో ఉన్నాడు. ఏమండి, మీ చొక్కా ఎక్కడ చిరిగిపోయింది పారేశారు అనుకోండి, ఆ చొక్కా దగ్గరికి వెళ్ళి శాంసన్ అంటారా? చే, ఆయన వాడేసి చొక్కా అండి బాబుది. వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నిన్ను ఊది నిన్ను ఎందుకు ఉంచాడు? నరులారా తిరిగి రండి. నేను ఆశపడి మిమ్మల్ని ఎందుకు కన్నాను ఆయన? నా దగ్గర ఉండటానికి. మీరు వెళ్ళింది నా దగ్గర ఉండటానికి. నా దగ్గర ఉండే స్తోమత, సమర్థత, వీరత్వం, పరాక్రమం, పౌరుషం, రోషం సంపాదించుకోవాలనే ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపాను. మీరు ఏలికలై, గెలిచేవారై, జయశాలులై, ప్రపంచంలో లోకాన్ని జయించి రండి నా సింహాసనం మీద కంటున్నాడు. లేదా అందరూ వచ్చేస్తారు. ఏమండి, బహుమానాలు ఎన్నుంటాయి? చాలా ఉండవండి, 1, 2, 3 అంతే. మరి గెలిచిన వాడికి ఇవ్వాలి కదండి, వాడే కదండి పరాక్రమవంతుడు, ఆటగాడు. మరి భూమి మీదకి వచ్చిన నీవు పిరికి బందగా, దేవుణ్ణి అమ్ముకునేవాడిగా, లోకాశలకు లొంగిపోయి లోకంలో ఉన్న కోరికలకు తలదించి బ్రతికితే నీకు దేవుడంతటి వాడవు ఎలా కాగలవు? దేవుడున్న లోకానికి ఎలా చేరగలవు? కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన మా తండ్రి, నాయన, ఈ చిన్ని గ్రామాన్ని ప్రేమించారు. ఎంతో నష్టపోయింది గత కాలంలో. ఎన్నో కుటుంబాలు దద్దరిల్లిపోయాయి. జీవితం యొక్క పరమార్థం ఎరుగని ఈ గ్రామంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. అవన్నీ తెలిసి జరిగాయని నేను ఇప్పుడు అనను తండ్రి. వారి అమాయకత్వమే వారిని బలి చేసింది. మీ పిల్లలు గొప్పవారు. కులాలని, మతాలని, వర్గాలని, ప్రాంతాలని గోడలు కట్టుకున్నారు. ఒకరి ఒకరు శత్రువులుగా మారిపోయారు. కానీ మేమంతా మీ పిల్లలమే అని, మాలో ఉన్న ఆత్మంతా మీ నుండి వచ్చినది అని, మీ పోలికని
ప్రపంచ మానవాళి తెలుసుకోవాలి. మనుషుల మధ్య ప్రేమ నశించిందయ్యా. రాక్షసత్వం చోటు చేసుకుంది, రక్తపాతం జరుగుతుంది. అది ఒక్క ప్రాంతంలోని, ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా అదే పరిస్థితి నెలకొంది. మానవాళిని భక్షిస్తుంది. మీ పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లకుండా ఉండాలని, వాళ్ళ మార్గాన్ని మళ్లించాలని మీ సభలు జరగటానికి శ్రీకారం చుట్టారు. వారి పడిన ప్రయాసం వ్యర్థం కాకూడదు నాయన. అనేక నెలలుగా కష్టపడ్డారు, తమ కష్టాన్ని ధారపోశారు తండ్రి. ఉన్న రూపాయలను శరీర సుఖాల కోసం, అవసరాలను తీర్చుకోవటానికి వాడుకొనలేదు. కానీ ఈ సభలు పెట్టి అనేక ఆత్మలను వెలిగించి వాళ్ళెవరో ప్రతి వారికి తెలియచేసే ఈ విజ్ఞాన సభలను వారి కష్టం, వాడి ప్రయాసాన్ని బట్టి ఆశీర్వదించండి. కూడుకున్న మీ పిల్లలు తిరిగి వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఈ జిల్లాను దీవించండి, ఈ దేశాన్ని కాపాడండి. యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి చల్లగా కాపాడునుగాక. ఆమేన్.